వెళ్తున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మనుష్యుడు ఆహారం వల్ల కానీ ఆయా అధికమైన పోషకాలుండు ఆహారం తినడం వల్ల బ్రతకడు, ఆయా రొట్టె వల్ల బ్రతకడు, ఆయా మధురమైన ఆయా పానీయాల ద్వారా బ్రతకడు. కేవలము నీ నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకును. అయా అట్టి మాటలు జీవపు మాటలు, అయా మమ్మల్ని మరణము నుండి విడిపించగల మాటలు, అయా మాకు మారు మనస్సును కలుగు చేయ మాటలు, మాకు పశ్చాత్తాపమును కలిగి చేయు నీ మాటలు నాయన. మాతో మీరు మాట్లాడాలి అయా, మమ్మల్ని బలపరచాలి, మమ్మల్ని విడిపించాలి అయా, మాతో మీరు ఉండాలయ్యా. అటు మాటలు మీరు మాతో మాట్లాడండి. వచ్చేవాడిని, అల్పుణ్ణు, అయోగ్యుడు నాయన, ఎన్నిక లేని వాడిని ప్రభా నీ పక్షమున నిలబడుతున్నాను అయ్యా. అయా నీ పక్షము నిలబడి నేను అయా నీ బిడ్డలతో కొన్ని మాటలను మాట్లాడుతుండగా మీరే నాతో ఉండి మీరు మాట్లాడండి. నా నాలుకకు మీరు కంచి ఉంచండి, నీ ఆధీనములు నన్ను పెట్టుకోండి. నీ కొరకు వాడబడినట్లుగా అయా అనేక మందికి ఆశీర్వదకరమైన మాటలు పలికే విధంగా నా నాలుకను మీరు కంట్రోల్లో తీసుకోమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 1:30కల్లా వాక్యాన్ని నేను ముగించేస్తాను. 5 నిమిషాలు తక్కువ 1 అయింది కనుక 25 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగించేస్తాను. దయచేసి అందరూ కూడా గది ఓపికతో కూర్చోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకెవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. లోన వాళ్ళు కూడా, పిల్లలు ఎవరు కూడా మాట్లాడకుండామా. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మీకు ఆ వాక్యాన్ని నేను మీకు చదివించాను. మొదటి వ్యక్తి నోవాహు. ఈ నోవాహు నీతిపరుడును భక్తిపరుడై ఉన్నాడంట. ఇవన్నీ ఉండటమే కాకుండా దేవునితో నడిచాడంట. మరి ముందు మనం చదువు హానోకు కూడా 360 సంవత్సరములు బతికి దేవునితో కూడా నడిచాడంట. ఈరోజు నేను మీతో చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవునితో నడవడం. అసలు దేవునితో నడవడం ఏంటి? మనిషి ఏమో భూమి మీద ఉంటాడు, దేవుడేమో పరలోకంలో ఉంటాడు. వీరిద్దరికి యొక్క సాంగత్యం ఏంటి? ఎలాగ ఒక మనిషి పాపాత్ముడైన మనిషి, పాపిగా ఉన్న మనిషి ఇదిగో ఎలాగా దేవునితో నడుస్తాడు? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక కుటుంబాన్ని నడిపించుకుంటూ ఇన్ని సంవత్సరాలు బతుకుతూ వాళ్ళు నిష్టగా లేరు, వివాహములు చేసుకోకుండా ఒక నిష్ట కలిగిన జీవితాన్ని కలిగి ఉండి దేవునితో నడిచిన వారు కార్యలు. వీళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వీళ్ళకి అన్నీ ఉన్నారు. ఒక కుటుంబముగా ఉండి కూడా దేవునితో నడుస్తున్నారంట. ఆ నడుస్తున్న వారిలో హానోకు గురించి మీతో నేను చెప్తున్నాను. ఈ హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. మరి దేవుడు కూడా అతనితో ఉంటూ ఉన్నాడు. వీళ్ళ యొక్క రిలేషన్ లో, దేవుడికి హానోకుకు సంబంధించిన రిలేషన్ లో తన భక్తిని మించి ఇతను నడుస్తూ ఉన్నప్పుడు, అంటే దేవుడు మాట్లాడే సమయంలో ఆ సమయంలో కనిపెట్టుకుని దేవుని యొద్దకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎవరు? హానోకు. అతను కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, ఒక జనాంగం ఉంది. వీళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకిస్తున్నాడు, అయితే ఈ నడవడిక అంటే ఈ యొక్క తెలుగులో ఏమంటే నడవడిక అంటే మనుషులు నడిచే నడవడిక కాదు. ఒక చిన్నపిల్లలు తీసుకోండి, ఆడికి నడక రానప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ తండ్రి అక్కడ మేనమామలో ఎవరొకరు పెద్దవాళ్ళు ఆడికి అడుగులు వేస్తూ ఉంటారు. కొంతమంది హిందువులు ఏం చేస్తారు తెలుసా? ఆడి యొక్క కాలికి పసుపు అని మొదటి అడుగులు వారు ఆ పసుపుతో వేస్తూ ఉంటారు. మరి మన వాళ్ళు ఏ విధంగా చేస్తారో నాకు తెలీదు. అయితే చిన్నపిల్లలని ఆ విధంగా నడక నేర్పిస్తూ ఉంటారు. అది నడక. ఇది లోక సంబంధమైన నడక. మరి పరిశుద్ధమైన నడక ఒకటి ఉంది, ఒక పరిశుద్ధమైన జీవితం ఒకటి ఉంది. దాని కొరకు హానోకు దేవుడితో నడుస్తూ ఉన్నాడంట. ఇది ఎలా సాధ్యమైంది అంటే దేవుడు హానోకుతో ఉండేవాడు, హానోకు దేవునితో ఉండేవారు. వీళ్ళిద్దరు కూడా ఆ బంధాన్ని పెనవేసుకున్నారు. ఈ బంధములో ఆ హానోకు భూమి మీద ఉండడానికి దేవునికి ఇష్టం లేదు.
ఇదిగో వచ్చాయని అతను హానోకును దేవుడు తీసుకుపోయాడు. మరణించకుండా, భూమి మీద మరణించకుండా సజీవులుగా ఉండగానే వెళ్ళిపోయిన వారిలో దేవునితో వెళ్ళిపోయిన వారు ఇద్దరున్నారు. ఒకరు హానోకు, రెండోది ఏలియా. చెప్పండి ఎవరెవరు? హానోకు, ఏలియా. వీళ్ళు మరణించలేదు. వీళ్ళు దేవునితో ఆ నడుస్తూ ఉండగానే, దేవుని పరిచర్యలో ఉండగానే, దేవునితో జీవిస్తూ ఉండగానే వీళ్ళు ఏం చేశారంటే దేవుడితో నడుస్తూ నడుస్తూ హానోకు నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు నాతో వచ్చేయాలి, ఇదిగో నాతో ఎక్కువగా ఉంటున్నావు కనుక నేను నీతో కూడా ఎక్కువగా నేను ఉన్నాను కనుక మనం ఇద్దరము అక్కడికి ఈ లోకానికి ఉండడానికి లేదు, నువ్వు నాతో వచ్చాయని హానోకును దేవుడు తీసుకుపోయాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇక నోవాహు కూడా కనపడుతున్నాడు. నోవాహు దేవుడిచ్చిన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఒక ఓడ నిర్మించమన్నాడు. తన ముగ్గురు కుమారులు, నోవాహుకి ఎంతమంది కుమారులు? షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు ఎంతమంది? 6. మరి నోవాహు తన భార్య ఎంతమంది? 8. ఆ దేశమంతా కూడా పాపము చేత విస్తరింపబడుతుంది. ఎవరు కూడా దేవుని మాటను అంగీకరించేవారు లేరు. దేవుడిచ్చిన మాటలు దేవుడిచ్చిన మాటలను నోవాహు నిర్వర్తించుకుంటూ ఆ దేవుని మాటలు చాటుతూ ఉన్నాడు. ఇక్కడ ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నాడు. దేవుని పనిని కూడా చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆపుదల లేదు. అయితే ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల గురించి కొన్ని మాటలను మీతో పంచుకోబోతున్నాను. హానోకు దేవుడితో నడిచాడు, నోవాహు దేవుడితో నడిచాడు. వీరిద్దరు కూడా మనుషులే. ఈ రోజున ఇలాగా దేవునితో నడిచేవారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న. ఈరోజు దేవుడితో నడవడము, మనుషులతో నడిచేవారు ఉన్నారు, స్నేహంగా నడిచేవారు ఉన్నారు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడితో నడిచేవాడు, ఈ దేవుని మాటలు పట్టుకుని నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడేమో పరలోకంలో ఉంటాడు కదా, ఆ మహిమలో ఉంటాడు కదా, ఆయనతో నాకెందుకు నడవడము, నేను భూమి మీద ఉన్న మనుషులతోనే నడుచుకుంటూ ఉంటానని లోక సంబంధమైన నడకడి రోజున భూమి మీద మనుషులు నడుస్తూ ఉన్నారు. ఆ కాడికి ఆ నడక, వారి పడక, వారి యొక్క జీవనము ఎటుపోతుందంటే, వాక్యాల్లో ఉన్న నడక గురించి చాలా మాటలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, నిలువక, తెగ చెప్పేస్తున్నారు చూసారా నడకలో. దుష్టులతో నడవకూడదు, పాపులతో నడవకూడదు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. మరి ఎవరితో నడవాలంట? దేవునితో నడవాలంట. ఆ అనుభవము ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? ఆ అనుభవంలోకి ఒక వ్యక్తి ఎప్పుడు వెళ్ళబోతాడు? విశ్వాసము ద్వారా ఆ అనుభవంలోనికి ఆ వ్యక్తి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలంట. విశ్వాసములకు కర్తయ్యో దాన్ని కొనసాగిస్తున్నా యేసు వైపు నువ్వు చూస్తూ ముందుకు నువ్వు పరిగెట్టాలి. నడక కాదు, ఇంకా నడుచుకుంటాము కాదు, పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మీకు నేను చూపించి ముందుకు నేను వెళ్తాను. ఒక వాక్యాన్ని, ఇన్ని రకాల నడకలు ఉన్నాయి అని రెండు రిఫరెన్స్లను చూపించి నేను మీకు ముందుకు వెళ్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. శరీర సంబంధమైన నడుచుకుని వారు, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, చదువమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా
మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా. చూడండి, మనుషులు ఏ విధంగా నడుచుకుంటారో, మనుషులు ఏ విధంగా నడవడిక ఉంటుందో పౌలు చెప్తున్నాడు. ఇదిగో మీరు శరీర సంబంధులే, మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. మనుషులు ఏ విధంగా నడుస్తారంటే, భూమి మీద ఉన్న ఎవరో ఒకరిని ఒక ఆధారం చేసుకుని, ఎవరో ఒక వ్యక్తిని ఆదర్శంగా చేసుకుని, ఈ నడిచిన మార్గము మంచి మార్గము, వాడు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడి క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు, వాడి భక్తి జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, వాడికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా పర్వాలేదు, కానీ వాడి మార్గమని, వాడు ధనవంతుడేంటే చాలు, వాడికి డబ్బు ఉంటే చాలు, వాడిని మీరు ఆదర్శముగా తీసుకోండిరా, మీరు వాడిని ఆదర్శంగా తీసుకొని మీరు వెళ్ళే మార్గంలో వెళ్ళండిరా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆ మార్గము శరీర సంబంధమైన మార్గము. అది లాస్ట్కు ఎక్కడి తీసుకెళ్ళిపోతుందంటే మరణంలో తీసుకెళ్ళిపోతుంది. అది శాశ్వతమైన మరణంలో తీసుకుపోతుంది. ఆ మరణము గుండా వెళ్ళకూడదు. అది శరీర సంబంధమైన ఆ నడవడిక. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నడవడిక. శరీర సంబంధమైన ఆలోచనల మీద, మాట మీద, చూపుల మీద వాళ్ళు లక్ష్య పెడతా ఉంటారు. శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన నడక. మరి ఆత్మ సంబంధమైన నడక, ఆత్మ సంబంధము శరీర విషయమైన సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. వారి శరీర సంబంధమైన వాటికి అవసరం లేదు. వారి శరీరం నలిగిపోయినా వారు రిక్తిగా చేసుకోవడానికి, వారి శరీరాన్ని ప్రభు ఎదుట చూపించుకోవడానికి, వారి శరీరాన్ని ప్రభు కొరకు నలగగొట్టుకుంటారు. ఉపవాసాల ద్వారా, జాగారాల ద్వారా గంటలు తరబడి దేవుని పాదాలు పట్టుకుని దేవుని కనికరాన్ని, దేవుని దయను వారి కుటుంబం మీదకు, వారి సంఘం మీదకు, వారి యొక్క గ్రామం మీదకు, వారి దేశం మీదకు కావాలని అలా ఏం చేస్తారంటే వారి శరీరాన్ని నల్లగా కొట్టుకుంటూ ఉంటారు. వారు ఏమైపోయినా పర్వాలేదు, వారు ఎలాగైపోయినా పర్వాలేదు, అక్కడికి వారు చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తము మా ఎడల ఎలా ఉందో అది నెరవేరాలని ఆత్మానుసారముగా మీరు నడుచుకోండి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మానుసారముగా మీరు నడుచుకోండి. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. శరీరము, ఆత్మ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ రెండు కూడా ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయి. మనుషులు ఏ విధంగా ఈరోజు పోట్లాడుకుంటున్నారు, నీకు పడదు నాకు పడదు, మీ మయన్న నీకు నాకు మయన్న గొడవలు. ఈ గొడవలు ఈ లోక సంబంధంగా ఎలాగుంటాయో ఒక వ్యక్తిలో కూడా శరీరానికి, ఆత్మకు ఈ రెండింటికి పడకుండా ఉంటాయంట. ఇదేమో పడుకోమంటుంది శరీరము, ఆత్మేమో ప్రార్థన చేయమంటుంది, ఇదేమో అబద్ధాలు చెప్పమంటుంది, దేవుని ఆత్మేమో నిజాలు పడకమంటుంది, ఇదేమో పాపము చేయమంటుంది, ఇదేమో పరిశుద్ధముగా జీవించమంటుంది. ఈ రెండు కూడా పోట్లాడుతూ ఇవన్నీ కూడా కొట్లాడుకుంటూ ఉంటాయంట. ఈ కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏది గెలిస్తే నీకు నాకు ప్రయోజనమో ఏంటంటే ఆత్మ సంబంధమైన మనస్సు మనకు గెలిస్తే మనము ఆత్మలో పరిపూర్ణులుగా అవుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతున్నప్పుడు, ఈ యొక్క ఆరాధనలోను ప్రభువా నీ శక్తి నాకు ఇవయ్యా, ప్రభువా నీ బలాన్ని నాకు ఇయ్యయ్యా, అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపయ్యా అని నువ్వెంత గుంజుకున్నా సరే నీ మీదకు ఒక మహిమ, ఒక స్పర్శ, దేవుని యొక్క స్పర్శ నీ మీదకు రావట్లేదంటే నీవు శరీర సంబంధముగా నడుచుకుంటున్నావు. అది ఏ మనిషి కూడా కనిపెట్టలేడు. అక్కడికి నీ భర్త, నీ దైవజనుడు, లేకంటే ఎవరు కూడా నువ్వు ఎలా నడుస్తున్నావో కూడా ఎవరు గుర్తించలేరు. అది నీకు మాత్రమే తెలుస్తుంది. అది నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు శరీర సంబంధముగా నడుచుకుంటున్నావా, ఆత్మ సంబంధంగా నడుచుకుంటున్నావా? శరీర సంబంధముగా నడుచుకుంటే శరీర కార్యాలను నువ్వు నెరవేర్చుకుంటుంటావు. నువ్వు శరీర సంబంధంగా జీవిస్తే శరీర కార్యాల మీదే నీ ఆలోచనలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన శుభము, శరీరానికి కావాల్సిన ఆహారము, శరీరానికి కావాల్సిన సోకులు
ఇవన్నీ కూడా శరీరము ఆస్వాదిస్తుంది, కోరుకుంటూ ఉంటుంది. శరీర కార్యాలు మనకు తెలిసే ఉన్నాయి. గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. శరీర కార్యాలు, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. ఒక్కరు చదవండి అమ్మా. చూడండి, ఇక్కడ మాట ఆగండి అమ్మా. మీరు ఆత్మానుసారముగా నడుచుకున్నాడు. చదవండి నెక్స్ట్. శరీరీచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అమ్మా అపేక్షించుకుంటే ఇవన్నీ కూడా పడలేదు. శరీరానికి ఆత్మకు రెండింటికి వైర్యము. ఇది దాని పడనవదు, అది దీని పడనవదు. చదువు నెక్స్ట్. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది. చూసారా, ఇది నా మాటలు కాదు, ఇది నేను కల్పిస్తున్న మాటలు కాదు. ఇది శరీరముకును ఆత్మకును ఎప్పుడు వైరాగ్యమే. ఈ రెండు కూడా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి. ఈ రెండు ఎప్పుడు కూడా ఈ కలవంట. చదువు ముఖ్యంగా, గనుక మీరు ఏమి నిశ్చయించరో వాటిని చేయకుండా. చూడ ఆగండి. ఆత్మానుసారంగానే నెరవేరాలనుకుంటున్నావు, నువ్వు శరీర సంబంధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకుంటావు, ఇదిగో ఈ రోజంతా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ఈ రోజంతా కూడా ప్రార్థనలో ఉండాలి, ఈ రోజంతా కూడా ప్రభు దర్శనాన్ని చూడాలి, ప్రభు ముఖాన్ని చూడాలి, ప్రభు స్పర్శని పొందుకోవాలి, ప్రభు యొక్క కృపలో నేను ఉండాలి అని నువ్వు ఎంతగా ఆశపడుతూ ఉంటావో, ఈ ఆశపడుతున్న ఆశ నీలో నెరవేరదంట. ఎప్పుడు నువ్వు శరీర సంబంధముగా జీవించి ఉన్నప్పుడు. చూడు, తెలుసమ్మా, ఆత్మచేత నడిపింపబడినడరా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. చదువు కింద. శరీర కార్యములు స్పష్టమైన. చూడండి, తర్వాత మీరు చదువుకోండి ఆ మాటలో, తర్వాత మీరు చదువుకోండి అవుద్దమ్మా, సరిపోతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి అన్న కాడి నుంచి తర్వాత చదువుకోండి మీరు ఖాళీ ఉన్నప్పుడు. ఇక్కడ శరీర సంబంధమైన నడక, ఆత్మ సంబంధమైన నడక. నేను ఇద్దరు వ్యక్తులు చెప్పాను, హానోకు, నోవాహు. మరి వీళ్ళిద్దరు దేవునితో నడిచారు. ఏ విధంగా నడిచారు అంటే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మేము ముందు పెడుతున్నాను. వీళ్ళు ఏ విధంగా నడిచారంటే శరీర సంబంధంగా నడిచేవారు కారు, ఆత్మానుసారముగా నడిచారు. అదే గల్తీ పత్రిక. అలాగే కొంచెం కింద చదువుని. ఆత్మానుసారంగా నడిచేవారు ఏ విధంగా ఉంటారో త్వర చదువు. కానీ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేవి కూడా లేదు. ఇచ్చలతోనూ దోచలతోనూ సిలివేసి ఉన్నారు. చూడండి, శరీర సంబంధముగా నడుచుకుని వారు ఆత్మానుసారమైన విషయాల గురించి ఏమాత్రం లక్ష్య పెట్టరు. వారి శరీరం ఆశించినట్లు తినడము, వారి శరీరం ఆశించినట్టు తాగడము, శరీర సుఖము కోసం అనేకమైన ప్రయత్నం చేసి వారి శరీరాన్ని, ఈ శరీరము వాళ్ళు అనుకుంటారు ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వాస్థ్యము, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన భాగ్యం అనుకుంటారు ప్రతి వ్యక్తి కూడా. ఆ శరీరం మీద ఏమాత్రం నీకు అధికారం లేదు. ఇది క్రీస్తు శరీరముగా మార్చబడాలి. మనము ఈ లోకమునికి రాకముందే ఆయన నేత్రములను కనిపెట్టాయి. ఇదిగో తల్లి గర్భములో రూపొందుకముందే నిన్ను చూసిన దేవుడు ఆయన అంటున్నాడు, నిన్ను తన చేతులతో నిన్ను తయారు చేసుకున్నాడు, తన యొక్క చూపుతో నిన్ను తయారు చేసుకున్నాడు, తన సంకల్పం చెప్పిన నువ్వు తయారు చేసుకున్నాడు, తన ఆలోచన చెప్పిన నువ్వు తయారు చేసుకున్నాడు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు నువ్వు తయారు చేసుకున్న వ్యక్తికి నువ్వు లోబడి ఉండాలి, నిన్ను రూపొందించే వ్యక్తికి నువ్వు లోబడి ఉండాలి, నీ భర్తకు నువ్వు లోబడి ఉంటావు. కానీ దేవుని విషయంలో మాత్రము దేవునికి లోబడకుండా, దేవునికి విధేయ చూపకుండా ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లు, ఈ శరీరాన్ని నీ అవసరతల కొరకు నువ్వు ఉపయోగించుకుంటావు. కానీ
దేవుని కొరకు మాత్రము దీన్ని ఉపయోగించవు అంటే అలా అనుకుంటారు చాలామంది. దేవుని కొరకు అంటే ఏం పని చేయాలి అని అనుకుంటా ఉంటారు. దేవుని కొరకు ఉపయోగించనంటే నేను ఏం పని చేయాలి శరీరంతో అంటే మోకాలుండగా నీ కాళ్ళు రెండు పనిచేస్తుండగా కనీసమైన ఒక 10 నిమిషాలైనా నీ మారు మనసు జీవితం కొరకు, అంటే నీ భర్త కొరకు, విధేయత లేని నీ బిడ్డల కొరకు, లోకంలో తిరుగుతున్న నీ బిడ్డల కొరకు ఒక 10 నిమిషాలైనా నీ మోకాళ్ళు వంచి ప్రభు పాదాలు పట్టుకుంటావా అంటే నేను వంగలేనండి, నా కాళ్ళు వంగవండి అంట. అదే 4-3 కూర్చుని అక్కడికి వెళ్ళి సోదేసుకోమంటే గంట అయినా సరే టైం సరిపోదు. నేను మళ్ళీ టీ తాగొచ్చి కంటిన్యూ చేస్తానంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని విషయంలో ఆ నిర్లక్ష్యపు మనస్సు ఉంటుంది. కానీ లోక సంబంధంగా మాట్లాడుతున్నప్పుడు, లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించి నీకు బాగా నచ్చిన వారితో కొంత సమయంలో గడుపుతున్నప్పుడు, అంటే మాటల ద్వారా వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు సమయమో నీకు తెలియదు. ట్రైన్లో పరిగెడుతూ ఉంటుంది, విమానంలోకి ఎగిరిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా రేపొద్దుట నీకు వారికి విరోధం రావచ్చు, రేపొద్దుట వారికి నీకు పడకపోవచ్చు. నీ రహస్యాలు నువ్వు చెప్తావు, వాళ్ళ రహస్యాలు నీకు చెప్తారు, మీ ఇద్దరికి పడకపోవచ్చు. తర్వాత మీ మధ్య ఉండేది ఆ గొడవలే తప్ప ఏమాత్రము ఉపయోగం లేదు శరీర సంబంధమైన మనుషులతోటి. మరి ఆ కొంత సమయమే నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు, లేదా నీ బంధువులు వచ్చినప్పుడు, నిన్ను బాగా నమ్ముతున్న వారు వచ్చినప్పుడు, రా కొంచెంసేపు చిన్న ప్రార్థన చేసుకుందాము, మోకాళ్ళలోను చిన్న ప్రార్థన చేసుకుందాం రా, అలాగో నా ప్రార్థనా సమయంలో వచ్చావు కదా, దూరా 10 నిమిషాలు మోకరించి నా కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, తర్వాత నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను అంటే ఆవిడెప్పుడు కూడా నీ గుమ్మం కాదు కదా, నీ ముఖం కూడా చూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషులకి ఇష్టం లేదు. ప్రార్థన జీవితము ఈ రోజున మనుషులకి ఇష్టం లేదు. దేవునితో ఉండడము మనుషులకి ఇష్టం లేదు. దేవునితో నడవడము మనుషులకి ఇష్టం లేదు. మరి ఏ ఆధారము లేని సందర్భంలో ప్రారంభంలోనే ఈ నోవాహు, ఈ హానోకు ఏ విధంగా దేవునితో నడిచారు అన్న విషయాన్ని మీకు చెప్తున్నాను, ఎన్ని అర్థం అవ్వాలని. ఈ రోజున మనుషుల జీవితాలు ఇవిలాగా ఉన్నాయి. మరి ఇవంతా లేనప్పుడు కూడా వీళ్ళు దేవునితో ఏ విధంగా నడిచేవారంట. ఒక స్వరము, ఒక మాట, ఆదాము ఆదాము రా, నీతో నేను కొంత సమయం ఉండవలసి ఉన్నది రా అన్నప్పుడు ఆ చల్లటి పూట ఆదాము వచ్చి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ సాయంకాలపు వేళ చక్కగా దేవుని సన్నిధిని ఆదాము అనుభవిస్తూ ఉండేవాడు. వాళ్ళ తర్వాత కొంత సమయము దేవుడు ఆదాముతో ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఆదాము తన పనుల మీద ఉండేవాడు. అలాగ దేవునితో గడుపుతూ ఉండేవాడు. దేవుడు అనుకున్నాడు, ఆదాము నాతో నడుస్తాడేమో, నేను క్రియేట్ చేసుకున్నా, నేను సృష్టించుకున్నా, నేను తయారు చేసుకున్న నా బిడ్డ కదా, ఈ ఆదాము నాతో ఉంటాడేమో, ఈ ఆదాము నా ఆట వింటాడేమో, నేను చెప్పిందల్లా చేస్తాడేమో అనుకుని ఎక్కువసేపు యెహోవా దేవుడు వచ్చి ఆదాముతో గడుపుతూ ఉండేవాడు. కానీ అతని స్వభావం ఈ రోజు మారలేదు, అతని ఆలోచన ఎప్పుడు మారలేదు. ఈ రోజున ఇదే రీతిగా చాలా మంది ఉంటున్నారు. అనేక సార్లు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి, అనేక సార్లు దేవుని యొక్క సందేశం నీ కుటుంబంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్పు చేయాలని, నీ బ్రతుకును మార్చాలని అనేకమైన సందేశాలు నీకు వినబడుతున్నా, మార్పు లేని జీవితాలు. చూడండి, ఆదాము జీవితంలో జరిగింది. మొదటి వాడు దేవుని చేత, దేవుని హస్తములతో తయారు చేయబడిన వ్యక్తి. దేవుడికి ఎంత ఎక్స్పర్ట్ ఉంటుందో చూడండి, దేవుడికి ఎంత ఆలోచన ఉంటుందో చూడండి. ఎక్కడికి ఒంటరైపోతే సాతాను వచ్చి ఆదాముని పట్టేసుకుని
నా యొక్క దైవ కృప పొందకుండా అయితే నా వైపు రాకుండా అతను లోపర్చికేసుకుంటామని సాయంకాలం వల్ల అక్కడ దేవుడు ఆ మహిమను విడిచిపెట్టేసుకుని ఆ పరలోకంలో ఆ మహిమను విడిచిపెట్టుకుని ఇదిగో ఆ భూమి మీదకి వచ్చి ఆదాముతో ఉండేవాడు, సహవాసాన్ని ఉండేవాడు. తర్వాత ఇవన్నీ మన చిన్నపిల్లల యొక్క మాటలు ఎన్ని జరిగిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము ఆదాము నువ్వెక్కడున్నావయ్యా, నేను నీతో గడపవలసిన సమయములు వచ్చేసింది, నీతో నేను మాట్లాడించవలసిన సమయం వచ్చేసింది, ఇదిగో నువ్వు నాతో ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైంది, నేను నీతో గడిపే సమయం ఆసన్నమైపోయింది, ఇంకా తరువు చేస్తావెందుకు, ఇంకా ఎక్కడెక్కడ ఉంటావెందుకు, రా నా సన్నిధికి రా, ఇదిగో నన్ను మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాను, ఇదిగో ఒక్కసారి నన్ను వేడుకో, ఆదాము నువ్వెక్కడున్నావయ్యా అన్నప్పుడు ఆదాము ఆ మాటలు వినబడ్డాయి, కానీ అతనైతే దేవుని స్వరం విని దాక్కున్నాడంట. చూడండి, దాంట్లో ఒక నీతి. ఈ రోజున కూడా చాలా మంది శరీర సంబంధంగా నడుచుకునేవారు, ఇదిగో ఏదో వాక్యమును దైవ మాటలు వినబడుతున్నప్పుడు, లేకపోతే ఫోన్ ద్వారా టీవీ ద్వారా సేవకుల ద్వారా ఏదో మాటలు వినబడి నీ హృదయాన్ని బద్దలు కొట్టే విధముగా, నీ హృదయాన్ని తాకే విధంగా ఉన్నప్పుడు నువ్వు ఆ మాటలకు నువ్వు ఏం చేస్తున్నావు షార్ట్ అయిపోతున్నావు, ఆ మాటలకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఆదాము ఏ విధంగా తప్పించుకుని తిరిగాడు, ఈ రోజున లోకములో ఉంటున్న బిడ్డలు, లోకములో ఉంటున్న యవనస్తురాలు కుటుంబాలు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయ చూపకుండా, దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ కొరకేమో తల్లిదండ్రులు అనేకమైన వ్యాయాలు కష్టపడి చెమటొచ్చి ఆ చెమట రక్తముగా మార్చుకొని నిర్ధారాలు లేకుండా కష్టపడుతూ ఒకరికి ఎంతో సమకూర్చాలని, ఎల్ఐసీల ద్వారా ఏలో వాళ్ళకి కట్టాలని, రేపొద్దుట వాడి కొరకు ఎన్నో తిరగకపోయినా వాడి కొరకు ఎన్నో కూడబెడుతూ ఉంటారు, ఎన్నెన్నో సంపాదించి ఇది వీడి కొరకు పెడతా ఉంటారు. తర్వాత వాడు పెద్ద అయ్యేసరికి వాడు శరీర సంబంధంగా బ్రతుకుతే మొదటిగా కన్నేది ఎవరో తెలుసా? నిన్నే. మొదటిగా రోడ్డు మీద రాగిదేవో తెలుసా? మనల్నే. మనము ఆత్మానుసారముగా నడవాలి, మన బిడ్డలను కూడా ఆత్మానుసారముగా నడిపించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం మీదకు దైవికమైన కృప ఆ కుటుంబాన్ని ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో 2 లక్షణాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తా ఉంటాను. ఆత్మానుసారంగా నడుచుకునే వారు శరీర కార్యాలను నెరవేర్చలేరు. ఆత్మానుసారంగా నడుచుకునే వారు శరీరం మీద వాళ్ళు దృష్టి పెట్టలేరు. వాళ్ళకి కావలసింది ఏంటంటే వాళ్ళు నలిగిపోయకూడదు, వాళ్ళలో ఉండే సువాసన, ఆ యొక్క పరిమళము బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప సేవకులు చూడండి, వాళ్ళకి ఆరోగ్యము బాగోపోయినా, స్టంట్లు వేసుకున్నా, సర్జరీలు చేయించుకున్నా, కాళ్ళు తీసి ఆ స్టేజ్ మీద కూడా ఎక్కలేకపోయినా వాళ్ళ ప్రయాస ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క ఆశ ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క ఆశలు కోరుకునేది తెలుసా? కడ ఊపిరి వరకు, చివరి ఊపిరి వరకు, నాలో ఉన్న ఊపిరి పోయేంత వరకు ఒక పాపినైనా ఒక వ్యక్తినైనా ప్రభావితం చేయగలిగితే చాలు, ఇంకా నాకు ఇంకేది అక్కర్లేదు. ఈ శరీరమా, ఇది శాశ్వతమైనది కాదు. ఈ శరీరము మట్టి పోలేక శరీరము కొరకు ఎందుకు దీనికోసం అన్ని ప్రయాసాలు చేయాలి. ఈ ఆత్మ, ఇదో పరిశుద్ధాత్మ, నా ఆత్మ నా దేవునికి వెళ్ళిపోతుంది కనుక దాన్ని నేను పరికర్తము చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, దాని కొరకు ప్రయాసపడాలి తప్ప ఈ శరీర సంబంధమైన వాటి కొరకు నేను లక్ష్య పెట్టకూడదు.
ఈ శరీరము నాతో పాటు వచ్చేది కాదు, ఈ శరీరము నాతో పాటు ఉండేది కాదు. ఇది విలువైన శరీరము కనుక ఈ శరీరము కొరకు నేను అంతగా ఆలోచించను. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కనుక, నా దీపాన్ని వెలిగించిన వాడు ఆయనే కనుక ఆ దీపము ఆయన యొద్దకే వెళ్ళిపోతుంది కనుక ఆ దీపము ఆరిపోనివ్వకుండా, పాపములో పడిపోనివ్వకుండా, శాపములో పడిపోనివ్వకుండా, ఉగ్రత పాలవ్వకుండా, ఉప్పిన పాలవ్వకుండా, లోకంలో ఈ లోక పాలవ్వకుండా దాన్ని కాపాడుకుంటూ ఆ దీపం వెలిగించిన వారి యొద్దకే, ఆ ఆత్మనిచ్చిన వారి యొద్దకే, ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు, అదే రీతిగా మనము ఇదిగో ఈ ఆత్మానుసారముగా నడుచుకుంటూ ప్రభువుకి మన ఆత్మలను అప్పగించుకునే వారుగా ఉందును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మానుసారముగా నడుచుకునే వారికి లోకం మీద కానీ, లోక ఆశల మీద కానీ, మనుషుల మీద కానీ ఏం భయం ఉండదు. ఈ ఆత్మానుసారంగా నడుచుకునే వారికి, ఎందుకంటే దేనికి భయపడరు అంటే, అలాగంటే దేనికి భయపడరంటే అందరూ లెక్క చేయనట్టు కాదు. లోక సంబంధమైన శ్రమలు, లోకము వేస్తున్న శ్రమలు వాడికి లక్ష్య పెట్టరు. శ్రమలు వస్తున్నప్పుడు వాళ్ళు కృంగిపోరు, ఇబ్బందులు వస్తున్నప్పుడు వాళ్ళు నలిగిపోరు. వారితో ఉన్న దైవము ఇశ్రాయేలు నడిపించిన దేవుడే నన్ను కూడా నడిపిస్తున్నాడని, ఇశ్రాయేలు నడిపించిన దేవుడే నన్ను నడిపిస్తున్నాడని, వారిని పాలించిన దేవుడే నన్ను కూడా పాలిస్తున్నాడని వాళ్ళ యొక్క మనోధైర్యము ఆత్మానుసారంగా నడుచుకునేవారు. ఇదిగో ఇశ్రాయేలులో కొంతమంది కాదు, కొన్ని లక్షల మంది నడిపించే దేవుడు ఇదిగో నిన్ను నడిపించడా? ఏ విధంగా నడిపిస్తాడు? ఆయన పచ్చిక వైపు నడిపిస్తాడంట. శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు మన దేవుడు. నువ్వు అడగాలి, ప్రభువా నీతి మార్గములు నడిపించు, యథార్థ మార్గములు నడిపించు, భక్తి మార్గములు నడిపించు అని నువ్వు అడగాలి. నేనే మార్గమైన దేవుడు అని చెప్పిన దేవుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాయని చెప్పిన దేవుడు. నువ్వు అడగాలి, ప్రభువా నీ మార్గమును నడిపిస్తావా, నీ సత్యమును నడిపిస్తావా, యథార్థ మార్గమున నన్ను నడిపిస్తావా, భక్తి మార్గం నడిపిస్తావా అంటే నా ప్రభువు నిన్ను నడిపించడానికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాల కలిమి కాల్చివేసిరా, గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, స్వకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనకిష్టమైన మార్గము కూడా కాదు, మనకు నచ్చిన మార్గము కూడా కాదు, లేకపోతే అందరికీ నచ్చిన మార్గము కూడా కాదు. తన మార్గము గుండా, ఆ మార్గము రాజ మార్గము గుండా గాఢాంధకారంలో నేను నడిచినను సంచరించినను ఏ అపాయములకు రాకుండా దేవుడు మనల్ని నడిపించే దేవుడు అంట. ఆ యొక్క నడిపింపులోనికి, ఆ నాయకత్వంలోనికి, ఆ నడిపించే కాపరిగా ఆ ఉన్న దేవుని యొద్దకు నువ్వు నడవాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నాతో నడవాలని నువ్వు ఆశపడుతున్నావా? నాతో జీవించాలని నువ్వు ఆశపడుతున్నావా? నాతో సన్నిహితంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా అని నా ప్రభువుని అడిగితే, ఆశ అయితే నాకు ఉంది కానీ అయ్యా, ఆశ అయితే నాకు ఉంది నడవాలని, నేను నడవలేకపోతున్నాను, నేను పరిగెట్టలేకపోతున్నాను, ఎలాగా నిన్ను నడవలేకపోతున్నానయ్యా,
నీ మార్గం గుండా నేను కొన్ని రోజులు నడుస్తున్నాను. ఇదిగో ఈ శ్రమకాలం వస్తున్నప్పుడు నడుస్తున్నాను. ఆ శ్రమకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లారిపోతున్నాను. ఇది మన డిసెంబర్ వస్తున్నప్పుడు నడుస్తున్నాను. మళ్ళీ డిసెంబర్ అయిపోగానే మళ్ళీ చల్లారిపోతున్నాను. నా బ్రతుకు ఇలా ఉంది, నా జీవితం ఇలాగుంది. నేను అప్పుడప్పుడు నడిచేవాడిని కాదు, నిరంతరము నీతో నడిచేవాడిగా నేను మారాలి. నిరంతరము నీతో నేను జీవించేవాడిగా నేను ఉండాలి. నీ స్వారూపంలోకి రావాలి, నీ మహిమలోకి రావాలి, నీ ప్రత్యక్షతను పొందుకున్నవాడిగానే ఉండాలయ్యా. అట్టి గొప్ప నాకు దయచేవా, అట్టి భాగ్యం నాకు దయచేవా. హాలోకు నడిపించేవాడు నీవే, నోవాహు నడిపించిన వాడు నీవే. వారు నీతో నడిచారు, వారి కుటుంబాన్ని పోషించుకుంటూ, వారి కుటుంబాన్ని బాగు చేసుకుంటూ నీతో నడిచారు. ఈ రోజున వారి కొరకు మనం చెప్పుకుంటున్నాం కదా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా అలా నడిచి దేవుడితో సహవాసము చేసి వారు కొనిపోయారు. ఇంకా పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు. ఇదిగో అటు జీవితంలో దయచేవా, అటు బ్రతుకులకు దయచేవా. నేను కూడా నీతో నడవాలని ఆశపడుతున్నాను. నన్ను నడిపించువా అని నువ్వు ప్రార్థన చేస్తే, నన్ను ఆ విధంగా నడిపించువా అని నువ్వు వేడుకుంటే, నిన్ను ఆత్మానుసారముగా నడిపించడానికి, శరీర సంబంధమైన నడకను విడిచిపెట్టుకుని ఆత్మానుసారముగా నడిపించడానికి నా దేవుడు నీపైన దృష్టి పెట్టాలని ఆశపడుతున్నాడు. శరీర సంబంధమైన నడవడిక, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధంగా నడుచుకున్న వారి కుటుంబాలు పాడైపోతున్నాయి, వారి బ్రతుకులు నలిగిపోతున్నాయి. అది మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు కనిపెట్టకపోవచ్చు, మనుషుల్లో జనాలను చలమనే అయిపోవచ్చు. కానీ నీ నడక, నీ పడక, నీ చూపు నీకన్నా కనిపెట్టేవాడు ఒక ఉన్నాడు. ఆయనే యూదాగోత్రపు సింహము. ఆ పరలోకము నుండి నిన్ను, నన్ను, నీ క్రియలను, నా క్రియలను, నీ చూపును, నా చూపును, నీ ప్రవర్తనను, నీ నడవడికను, నీ పడకను, నీ ఆలోచనను కూడా దేవుడు చూస్తున్నాడు. ఇంకెందుకు శరీర సంబంధముగా ఆలోచించి, శరీర సంబంధముగా జీవిస్తూ ఆత్మానుసారముగా వేడుకోవడము? ఎందుకు శరీర సంబంధముగా బ్రతుకుతూ ఆత్మానుసారముగా ఉన్నానని చెప్పుకోవడము? వద్దు. బ్రతికితే యథార్థముగా బ్రతకాలి, జీవిస్తే యథార్థంగా బ్రతకాలి. జీవిస్తున్నాడే నీ కృపయ్యా, బ్రతికున్నాడే నీ కృపయ్యా అని పాడుకుంటాము. కానీ శరీర విషయంలో మాత్రం ఓడిపోతూ ఉంటాము, ఆత్మ విషయంలో మాత్రము నెగ్గకుండా శరీరము మన విషయంలో ఓడిపోతూ దేవునితో నడిచే అనుభవాన్ని కోల్పోతున్నారు ఈ రోజున ఈ సమాజాలు. ప్రభువా, అలా ఓడిపోయిన దానికి ఉండకూడదయ్యా. నేను నడవాలంటే నా కాళ్ళు బలహీనమే, కానీ నువ్వు తుప్పి కాళ్ళలాగా చేయగలవు. అది గంతులు వేసుకుంటూ వెళ్తుంది. కొండ ప్రాంతంలో పరిగెట్టగలదయ్యా, అది భయపడదయ్యా. నా కాళ్ళు తుప్పి కాళ్ళ చేయవా, నన్ను నడిపించువా, నన్ను విడిపించువా అని నువ్వు వేడుకుంటుగానే, నువ్వు ప్రార్థించగానే ఆయన నీ పక్కనే వచ్చేసే దేవుడు మన దేవుడు. ఈ అనుభవాన్ని చాలా మంది పొందుకోలేకపోతున్నారు, ఈ అనుభవానికి చాలా మంది రాలేకపోతున్నారు, ఈ అనుభవం కూడా అనేక మంది నడవలేకపోతున్నారు. వాళ్ళు నడుస్తున్నారే అనుకుంటున్నారు, కానీ ఎలా నీ నడవడిక బాగోదు. ఇదిగో బాలుడు నడవలసిన త్రోవను వారికి చిన్నప్పుడే నేర్పించాడు అంటున్నారు కదా. బాలుడు నడవలసిన త్రోవ, ఇప్పుడు పెద్దవాడు నడవలసిన త్రోవ ఎవరు నేర్పిస్తారు? పెద్దవారికి త్రోవ. ఇదిగో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో పెద్దవారైన మనకు ఆయన త్రోవ, దేవుడములో ఆయన త్రోవ మనకు దేవుడు ఆ మార్గము గుండా నడిపించును గాక. అట్టి మార్గములో హానోకు, నోవాహు నడిచిన మార్గము గుండా మనము నడుచునుగాక. భక్తి మార్గములో మనం నడుచునుగాక. యథార్థమైన మార్గములో, శాశ్వతమైన జీవముల మార్గములో మనము, మన కుటుంబములు, మన సంఘములు, మన గ్రామములో భక్తి మార్గములో నడుచునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం మన అన్నిటిలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన తీర్మానముతో ఈ స్థలంలో నుంచి మనం వెళదాము. చిన్న ప్రార్థన తీర్మానము. సమయము 1:30 అయింది. ఒక 5 నిమిషాలు ఒక తీర్మానం, ఒక చక్కని తీర్మానంతో మనము ఈ స్థలంలో నుంచి వెళ్దాం. అందరూ కూడా మోకాలు వేయగలిగిన వారు, నిలువు మోకాలు వేయగలిగిన వారు
నిలువు మోకాలు వేయగలిగిన వారు మాత్రమే, వేయలేని వారు మీరున్న స్థలంలోనే కూర్చుని ఈ యొక్క ముగింపులోను నా ప్రభువు సన్నిధిని ఒకసారి అనుభవించుకుంటూ ఆ కడవరి ఉజ్జీవము, చివరి దశలో ఉన్న ఉజ్జీవము, ఇదిగో రాకడకు గుర్తులు అనేకమైన బట్టి కనపడుతున్నాయి. ఎటు చూసిన తెగుళ్ళు, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు, ఇదిగో ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు ఏ విధంగా మార్చబడుతుందో, ఏ ఉగ్రత రాబోతుందో, ఏ వ్యాధి రాబోతుందో, ఏ జబ్బు వచ్చి ఏ సమాజం